మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ద్వితీయంలో రాహు ఉండడం వల్ల, రాహు బలంగా ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, లేదా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు మనం ఆ మాట పట్టుకుని మనం వెళ్ళడం అనేది ఉంటుంది. ఏదైనా సరే మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. 10 మంది సలహాలు ఇస్తూనే ఉంటారు, కానీ ఆ సలహాలు కొన్ని తప్పు అవ్వచ్చు, కొన్ని నిజం అవ్వచ్చు. కానీ ఆ సలహా మీరు తీసుకోవడం వల్ల, మీరు ఆచరించడం వల్ల నష్టపోయేది మీరే ఉంటుంది. ఎందుకంటే మకర రాశి బాగుంది, సప్తమంలో గురువు వచ్చారు, వివాహ సంబంధించిన విషయాలు అన్నీ బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపారపరంగా బాగుంటుంది. కానీ నిర్ణయం మటుకి మీరు తీసుకోవాలి. 10 మంది మీరు మీకేంటి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ముందుకు వెళ్ళు, ఖర్చు పెట్టు, లేదా సంపాదించు, లేదంటే ఎవరికైనా పెట్టేసే అంటారు. మనం వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వెళ్ళిపోతాం, కానీ నష్టపోయేవారు మీరే. ఇటువంటి విషయాల్లో మీకు మీరుగా జాగ్రత్త పడిపోతే ఏ ఉపయోగం లేదు. లాభస్థానం బాగుంది, లాభాధిపతి అయిన కుజుడు చతుర్థంలో బలంగా ఉన్నారు, స్వక్షేత్రంలో ఉన్నారు. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో బలంగా ఉన్నారు. పంచమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ సద్వినియోగపరచుకోవడంలో మటుకి మనం ఏమి చేయలేమేమో, ఇలాగే ఉంటామేమో, మన మనసుకి ఇలాగే ఉంటుందేమో, కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. ఏం చేయాలి అన్నీ తోచని పరిస్థితి. కానీ నిదానంగా ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకుని ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం పనిచేయండి. అంతే తప్ప వేరే చోట ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి పరిగెత్తడం వల్ల నష్టపోయేది మీరే ఉంటుంది. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలని మన సామెత ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ సామెతని నేను ఇప్పుడు చెప్పడం ఎందుకు అంటే ప్రస్తుత గ్రహతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వాటిలోనే జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి కలుసుబాటుతనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిందని ఉపయోగించుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపిని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఏదైనా ఒక పని తలబెట్టేటప్పుడు పెద్దల అనుగ్రహం తీసుకుని దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసి సంబంధం చేద్దాకా వచ్చి దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం, లేదా సంబంధం మాకు వద్దు అని చెప్పడం, లేదా జాతకాలు కలవలేదని చెప్పడం, ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధం వచ్చినప్పుడు ఎవరికైనా తెలిసిన జ్యోతిషకులకి జాతక పరిశీలన కుదిరిందో లేదో చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, పెళ్లి కాని వారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అమ్మాయిలు ఆరవల కుంకుమతోటి ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అదేవిధంగా శుక్రవారం నాడు మొగలు పువ్వు కుంకుమ, ఆరవల కుంకుమతో అమ్మవారిని అర్చించండి. కుదిరితే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జీవించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in